హలో అండి. చార్ట్ బస్టర్ సాంగ్స్తో మనందర్నీ ఉర్రూతులుగించిన ఒక ఫేమస్ ఫోక్ సింగర్ సడన్గా ఒక భారీ లీగల్ కాంట్రవర్సీకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారితే ఎలా ఉంటుంది? ఈరోజు ఈ ఎక్స్ప్లెయినర్లో మనం సింగర్ మంగ్లీ చుట్టూ ముసిరిన ఆ మైక్రో ఫైనాన్స్ ఫ్రాడ్ ఆరోపణలు, అలాగే గతంలో ఆమె ఎదుర్కొన్న వరుస వివాదాల చైన్ గురించి డీటెయిల్డ్గా విశ్లేషిద్దాం. సో వితౌట్ ఎనీ డిలే, లెట్స్ డైవ్ రైట్ ఇన్. అసలు మనందరికీ ఎంతో ఇష్టమైన ఒక జానపద గాయని ఏకంగా 10 కోట్ల రూపాయల ఫైనాన్షియల్ అండ్ లీగల్ బ్యాటిల్లో ఎలా ఇరుక్కున్నారు? అసలిదంతా ఎక్కడ మొదలైంది? ఒకవైపు పీక్ స్టేజ్లో ఉన్న కెరియర్, కీర్తి ప్రతిష్టలు, మరోవైపు ఇలాంటి హై స్టేక్స్ లీగల్ క్రైసిస్ ఎవరికైనా కొంచెం షాకింగ్గానే ఉంటుంది కదా. సరే, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అసలిప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఏప్రిల్ 2026లో జరుగుతున్న తాజా పరిణామాలేంటో ఒకసారి క్లియర్గా చూద్దాం. ముందుగా ఈ 10 కోట్ల మోసం ఆరోపణ, దానికి కౌంటర్గా దాఖలైన ఎక్స్టార్షన్ కంప్లైంట్ గురించి మాట్లాడుకుందాం. ఇవి రెండూ ఒకేసారి తెరపైకి వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇక్కడ మనం గమనిస్తే రెండు వాదనలు పూర్తిగా ఒకదానికొకటి ఆపోజిట్గా ఉన్నాయి. ఒకవైపు చూస్తే అడ్వకేట్ సింగపోగు సుబ్బుగారు మంగ్లీకి 10 కోట్ల రూపాయల మైక్రోఫైనాన్స్ స్కామ్తో డైరెక్ట్ సంబంధముందని, దాదాపు 100 మంది ఇన్వెస్టర్లు ఇందులో దారుణంగా మోసపోయారని ఆరోపించారు. రైట్? ఇక దానికి కౌంటర్గా మంగ్లీ గారు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఏకంగా ఆ అడ్వకేట్ పైనే ఒక కౌంటర్ ఫిర్యాదు చేశారు. ఏమని? తన దగ్గర్నుంచి 10 లక్షల రూపాయల డిమాండ్ చేశారని, ఆ డబ్బులు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పరువు తీస్తానని బెదిరించారని ఆమె తన కంప్లైంట్లో స్పష్టంగా పేర్కొన్నారు. అసలు ఈ ఆరోపణల వెనుక ఉన్న అస్సల్ స్టోరీ ఏంటంటే, మైక్రోఫినాన్స్ మరియు శుభాక్షేత్ర ఇన్ఫ్రా స్కామ్. అంటే తక్కువ పెట్టుబడి పెట్టండి, రెట్టింపు లాభాలిస్తామని చెప్పి మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్లను మోసం చేశారనేదే ఇక్కడ ప్రధాన ఆరోపణ. దీని ఇంపాక్ట్ ఎంతలా ఉందంటే, నల్గొండ మరియు గద్వాల్ ప్రాంతాల్లో ఏకంగా 62 కేసులు నమోదయ్యాయి. ఇందులో రమావత్ మధు, భరత్ చౌహాన్ లాంటి వాళ్ల పేర్లు ప్రధాన నిందితులుగా వినిపిస్తున్నాయి. అయితే ఈ స్కామ్లో మంగ్లీ కూడా ఇన్వాల్వ్ అయ్యారని బాధితుల తరపు న్యాయవాది బలంగా ఆరోపిస్తున్నారు. దీనిపై మంగ్లీ స్పందన ఏంటంటే, ఆమె ఈ ఆరోపణలను కంప్లీట్గా ఖండించారు. నేను నా కెరీర్లో ఎదగడానికి చాలా కష్టపడ్డాను, ఈ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదు, వీటిపై నేను లీగల్గా పోరాడతాను అని ఆమె చాలా ఎమోషనల్గా పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేకాదండోయ్, నిజంగా అన్యాయం జరిగిన బాధితులకు తాను అండగా ఉంటానని, కేవలం కొందరు కావాలని ఉద్దేశపూర్వకంగా తనని ఈ కేసులో ఇరికిస్తున్నారని ఆమె బలంగా చెప్తున్నారు. ఈ ప్రస్తుత పరిస్థితి తీవ్రతను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే, అసలు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ఫోక్ స్టార్గా ఆమె ఎలా ఎదిగారో అనేది మనం ఖచ్చితంగా రివైండ్ చేసి చూడాలి. బంజారా కమ్యూనిటీ నుంచి వచ్చిన సత్యవతి చౌహాన్ మంగలీగా తనకంటూ ఒక సెపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఆమె సాధించిన విజయాలు చూస్తే మతిపోవాల్సిందే. లవ్ స్టోరీలోని సారంగ దర్యా, అలవైకుంఠపురంలో నుంచి ఆ సెన్సేషనల్ హిట్ రాములో రాములా, అలాగే పాన్ ఇండియా మూవీ జవాన్లో జిందాబందా, ఇక బలగంలో ఏడిపించేసిన ఊరు పల్లెటూరు, ఇలాంటి ఎన్నో చార్ట్ బస్టర్స్తో ఆమె ప్రతి ఇంట్లో ఒక భాగమైపోయారు. వాయిస్లో ఆ పవర్ అలాంటిది మరి. కాని ఇంతటి సక్సెస్ఫుల్ కెరియర్ ఉన్నప్పటికీ ఈ మైక్రోఫైనాన్స్ కేసనేది సడన్గా వచ్చిన ఇబ్బంది కాదు. గతం నుంచి వస్తున్న పలు వివాదాల పరంపరలో ఇదొకటి మాత్రమే. గత కొన్నేళ్లుగా ఈ వివాదాలు ఒక డామినో ఎఫెక్ట్లా ఎలా మారాయో మనం ఒకసారి టైం లైన్లో చూద్దాం. 2019లో ఒక రాజకీయ పార్టీకి మద్దతుగా పాట పాడటం ద్వారా ఫస్ట్ టైం ఆమెకు ఒక పెద్ద బ్యాక్లాష్ ఎదురైంది. ఆ తర్వాత 2021లో ఒక బోనాల పాటకు సంబంధించిన లిరిక్స్ వివాదం. ఇక రీసెంట్గా 2026లో వచ్చిన కేడీ మూవీ సాంగ్ లిరిక్స్ పైన కూడా పెద్ద రేంజ్లో దుమారం చెలరేగింది. ఇదొక చైన్ రియాక్షన్ లాగా జరుగుతూ వస్తుంది. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ని మనం అర్థం చేసుకోవాలి. అదేంటంటే, 2021 బోనాల పాటలో మూతెవరి అనే పదాన్ని వాడినప్పుడు పెద్ద ఇష్యూ అయింది కదా. అప్పుడామె నిందాస్తుతి అనే కాన్సెప్ట్తో డిఫెన్స్ చేశారు. ఈ నిందాస్తుతి అంటే ఏంటంటే, దేవుణ్ణి నిందిస్తూ లేదా కోపగించుకుంటూ చేసే ఒక పాత సంప్రదాయ ఆరాధన అని. మన జానపద గేయాల్లో ఇది చాలా సహజమని ఆమె వివరణ ఇచ్చారు. అయినా కూడా ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ఫైనల్గా ఆ పదాన్ని తొలగించడం జరిగింది. అయితే ఈ కాంట్రవర్సీల చైన్ అక్కడితో ఆగలేదు. శ్రీకాళహస్తి గుడిలో, అది కూడా వీఐపీ ఏరియాలో ఒక ప్రైవేట్ వీడియో షూట్ చేసుకోవడమనేది పబ్లిక్లో ఇంకొంత నెగటివ్ ఇమేజ్ని క్రియేట్ చేసింది. దానికి తోడు ఒక ఫామ్ హౌస్లో జరిగిన ఆమె పుట్టినరోజు వేడుకలలో పోలీసులు ఆకస్మికంగా సోదాలు చేయడం, అక్కడ కొన్ని అనుమానాస్పద పదార్థాలు దొరికాయని వార్తలు రావడం, ఇవన్నీ కూడా ఆమె పబ్లిక్ పర్సోనా పైన గట్టిగానే ప్రభావం చూపించాయి.
ఇక సరిగ్గా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ ఫ్రాడ్ ఎలిగేషన్స్కి జస్ట్ ముందు జరిగిన మరొక తాజా వివాదం కూడా ఉంది. కేడీ సినిమా కోసం ఆమె పాడిన హిందీ పాట సర్కే చునార్ తేరీ సర్కే. ఈ పాటలోని లిరిక్స్ కొంచెం గ్రాఫిక్గా, అభ్యంతరకరంగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ వచ్చింది. ఎంతలా అంటే చివరికి ఆ పాటను తొలగించి మంగ్లీ బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాదు, ఇదే పాట విషయంలో బాలీవుడ్ నటి నోరా ఫతేహీ సైతం తన పర్మిషన్ లేకుండా ఏఐతో క్రియేట్ చేసిన తన పోస్టర్ని వాడారని కంప్లైంట్ చేశారు. ఇష్యూస్ ఎలా మల్టిప్లై అయ్యాయో చూడండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా వస్తున్న ఈ కాంట్రోవర్సీల వల్ల ఇండస్ట్రీలో రియాక్షన్ ఎలా ఉంది, ఆమె కెరియర్పై ఎలాంటి రియల్ ఇంపాక్ట్ పడుతోంది అనేది ఇప్పుడు చూద్దాం. అసలు సిసలైన డ్యామేజ్కిక్కడే జరుగుతోంది. అదేంటంటే, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి ఒక అధికారిక ఫిర్యాదందింది. సంపత్ నాయక్ అనే వ్యక్తి ఈ ఫిర్యాదిస్తూ ఈ మైక్రోఫైనాన్స్ మోసం కేసుకు సంబంధించి విచారణ పూర్తయి ఆమె పేరు పూర్తిగా క్లియర్ అయ్యేంత వరకు నిర్మాతలు ఎవ్వరూ ఆమెకు పాటలు పాడే అవకాశాలివ్వకూడదని గట్టిగా కోరారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇండస్ట్రీలో ఒక అనఫిషియల్ బాయ్కాట్ వాతావరణం క్రియేట్ అయ్యే పరిస్థితొచ్చిందన్నమాట. దీని ఫినాన్షియల్ ఇంపాక్ట్ ఎంత సివియర్గా ఉంటుందో తెలుసా? రిపోర్ట్స్ ప్రకారం మంగ్లీ ఒక్కో పాటకు తీసుకునే రెమ్యూనరేషన్ దాదాపు 50,000 నుండి 60,000 రూపాయల వరకు ఉంటుంది. ఒకవేళ ఇండస్ట్రీ గనుక నిజంగానే ఆ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కంప్లైంట్ని సీరియస్గా తీసుకుని ఆమెను పక్కన పెడితే ఫినాన్షియల్గా ఆమెకెంత భారీ నష్టం వాటిల్లుతుందో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ ఒక సింగర్ ఇమేజ్కు సంబంధించిన ఇష్యూ మాత్రమే కాదు, ఆమె లైవ్లీహుడ్కి సంబంధించిన సీరియస్ ప్రాబ్లం. సో ఫైనల్గా ఒక బలమైన ప్రశ్న అయితే మిగిలిపోతోంది. ఇన్ని కాంట్రవర్సీలు, ఇన్ని ఆరోపణలు, జనరేషన్కి ఒకరు పుడతారు అనేంత అద్భుతమైన వోకల్ టాలెంట్ ఉన్న గాయని ఇలా ఒకదాని వెంట ఒకటిగా చుట్టుముడుతున్న ఈ పబ్లిక్ మరియు లీగల్ తుఫానుల నుండి సేఫ్గా బయటపడి తన మ్యూజికల్ లెగసీని కాపాడుకోగలరా? ఒక ఫోక్ స్టార్గా ఎదిగిన ఆమె ప్రయాణం ఈ మైక్రోఫైనాన్స్ క్రైసిస్ని తట్టుకుని నిలబడుతుందా? కాలమే దీనికి సమాధానం చెప్పాలి. ఈ ఎక్స్ప్లెయినర్ మీకు ఒక క్లారిటీ ఇచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.